అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, మనకు వచ్చినటువంటి కొన్ని నిధులు వెనక్కిపోతా ఉన్నాయి. అందాల్సిన పొలాలు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో చేయలేకపోతున్నాం. ఏవైతే ఎన్ఆర్జీఎస్ కింద ఇచ్చినటువంటి అవన్నీ కూడా కొన్ని ఫీల్డ్ అసిస్టెంట్ల తప్పులు కావచ్చు, వాటన్నిటిని సర్దిద్దుకోమని మాత్రం దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సంబంధించిన అధికారులు మీరు ఎప్పుడైతే పర్యవేక్షణ ఉంటుందో ఆ పర్యవేక్షణలో భాగంగా ఎక్కడ కూడా తెలిసి కొన్ని జరుగుతాయి, తెలియక కొన్ని జరుగుతాయి. వాటన్నిటిని కూడా తీసుకొచ్చి మీరందరూ కూడా పై అధికారులకు తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం గ్రామాలను. పంచాయతీరాజులో వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులకు తగినట్టు మనం ఏ విధంగా చేస్తే ఉపయోగపడుతుందో మీ ఆలోచన ద్వారా పై అధికారులకు కూడా తెలియజేస్తే దాంట్లో వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తామన్నా. కొంతమందికి అనుభవం ఉంటుంది, కొత్తగా మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్లు వస్తా ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా కొన్ని రకాలుగా ఎక్కడో కొన్ని ప్రాంతాల నుంచి మళ్ళీ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రాంతం నుంచి కూడా అక్కడ వేరే విధాలుగా ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏవైతే ఎన్ఆర్జీఎస్ పనులు ఉన్నాయో ఆ పనులన్నిటిని కూడా ఒక రోడ్లు కాకుండా, డ్రైన్స్ కాకుండా ఇంకా కావాల్సినటువన్నిటి కూడా పెట్టుకుని వాటిని అన్నిటిని కూడా అభివృద్ధి చేయాలి. ఆ అభివృద్ధిలో భాగస్వాములు అవుదాము. ఏదైతే ఇందాకే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తన ఆలోచనలో విప్లవాత్మకమైన మార్పులు తీసి కేవలం ప్రజలే కాదు అధికారులు కూడా బాగుండాలి. ఆ అధికారులంతా కూడా బాగున్నప్పుడే సమాజంలో అన్ని పనులు చేయగలుగుతాము. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేశారని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే చాలా కాలం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.